హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా వెజిటేబుల్ పలావ్ ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని పెద్ద సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కొద్దిగా దోరగా వచ్చే విధంగా వేయించుకుని అందులో కొన్ని పచ్చి బఠానీలు వేసుకొని అలాగే కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని టమాటో ముక్కలు కూడా వేసుకుని వాటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. దాంతోపాటు మీకు ఆలు కావాలన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. అందులో హోల్ బిర్యానీ మసాలా సరుకులన్నిటినీ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కింద మాడిపోకుండా అడుగంటకుండా సిమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ మగ్గిన తర్వాత అందులో కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఒకసారి దాన్ని కూడా అటు ఇటు కదుపుకోవాలి. అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పును వేసుకుని దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. అందులో నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. దానికి తగినట్లుగా 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇలా 4 గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత అవన్నీ కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ విధంగా వాటర్ అంతా బాగా మరిగి తిరగబడుతుందండి. ఆ తిరగబడిన వాటర్లో కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ అయితే నేను వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత మరుగుతున్న వాటర్లో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ వేసిన తర్వాత అవన్నీ ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో తర్వాత సిమ్లో పెట్టుకుని ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోతుందండి. ఈ విధంగా కుక్ అయిన దాని మీద కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే పుదీనాను కూడా చల్లుకోవాలి. ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఆంధ్ర స్టైల్లో వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా మసాలా తక్కువగా చాలా టేస్ట్గా ఉంటుందండి. వీకెండ్స్లో సింపుల్గా అయిపోయే రెసిపీ ఇది. అప్పటికప్పుడు చేసుకునేలాగా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.